అందరికీ నమస్కారం అండి. పొట్లకాయ నువ్వుపప్పుతో చేసినటువంటి కూర అండి. ఇది చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. ఈ పొట్లకాయలు పందిర్లేసి పండిస్తారు. ఇవి చాలా మంచి వెజిటేబుల్ అండి. ఇది దీనిలో మెగ్నీషియం, కాల్షియం అన్నీ ఎక్కువగా, ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి. పొట్లకాయని ఎలా కోసుకోవాలో ఒకసారి చూద్దామండి. దీని మీద తెల్లని పల్చని పొర ఉంటుంది. దీన్ని మనం ఇలా చాకుతో గీసేస్తే పోతుంది. ఇలా పొట్లకాయ అంతటినీ కూడా, పొట్లకాయ సన్నగా పొడుగ్గా పాములాగా అనిపిస్తుంది, అడుతూ కనిపిస్తుంది చెట్లు పందిర్ల మించి. వీటిని లేతవి కొనుక్కోవాలి. లేతవి కొనుక్కొని తెచ్చుకుంటే ఇవి మనకి చక్కగా ఉడికిపోతాయి, టేస్టీగా ఉంటాయి. ముదిరిపోయిన పొట్లకాయలు అయితే పీస్ వస్తాయి, గట్టిగా ఉంటాయి. వీటినిలాగా అలాగే మొత్తం పొట్లకాయ అంతా అలాగే చిక్కున్నాక దీన్ని 2 బద్దలుగా మనం చాకుతో కోసుకున్నప్పుడు మధ్యలో తెల్లని గుజ్జు లాంటి పదార్థం కనిపిస్తుంది. దాన్ని మనం స్పూన్తో ఈ విధంగా తీసేసుకుంటే సరిపోతుంది. పొట్లకాయ శుభ్రం అయిపోయినట్టే. పొట్లకాయలో ఉన్న ముక్కలన్నిటిని కూడా ఇలాగా శుభ్రం చేసేసుకున్నాక ఒక్కసారి వాటర్తో బాగా కడుక్కొని వీటిని చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటే తొందరగా ఉడుకుతాయి, మగ్గుతాయి అన్నమాట. కొద్దిపాటి ఆయిల్లోనే ఇవన్నీ కూడా మగ్గిపోతాయి. మరి ఇందులో ఎక్కువ ఫైబర్ ఉండటం వలన ఇది మంచి జీర్ణక్రియకి పనిచేస్తుంది. అలాగే దీనిలో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయి. కంటి బాగా పనిచేయడానికి పనికొస్తుంది. అలాగే వెయిట్ లాస్ కోసం ప్రయత్నం చేసేవారికి దీనిలో క్యాలరీస్ తక్కువ ఉండటం వలన ఫుడ్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. మరి ఎముకల దృఢత్వానికి బాగా పనిచేస్తుంది. అందుకని పొట్లకాయని అందరూ తినచ్చు. మంచి పచ్చిమ కూరలకు కూడా పనికొస్తుంది. చాకుతో ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి. వంట చేసుకోవడానికి ఇప్పుడు కూడా ముందుగా ప్రిపరేషన్ అనేటటువంటిది చాలా ముఖ్యం. కావాల్సిన ప్రతి పదార్థాన్ని కూడా ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకుంటే వంట చేసుకోవడానికి ఈజీ అవుతుంది. మరి ఈ పొట్లకాయ నువ్వుపప్పులోనికి కావాల్సినటువంటి స్టఫింగ్ తయారు చేస్తున్నాను. ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి దోరగా వేయించుకుని లాస్ట్ అండ్ ఫైనల్గా దీనిలోనికి ఒక 3 స్పూన్లు నువ్వుపప్పు కూడా వేసి వేయించాను. నువ్వుపప్పు తొందరగా వేగిపోతుంది, అందుకని లాస్ట్లో వేసాను. వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మెత్తని పొడిలాగా మిక్సీ పెట్టాలి. ఇప్పుడు గిన్నె తీసుకొని దానిలోనికి కొంచెం ఆయిల్ వేసుకొని దంచిన వెల్లుల్లిపాయలు వేసుకొని దూరంగా వచ్చే వరకు వేయించుకోవాలి. వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మంచిది. మనం ప్రతిరోజు కూడా మన వంటల్లో వెల్లుల్లి ఉండేలా చూసుకోవాలి. వెల్లుల్లి వేగుతూ ఉన్నప్పుడే కొంచెం ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. వెల్లుల్లి వేగిపోయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. మరి తాలింపు మాడనివ్వకూడదు. తాలింపు మాడిపోతే రుచి మారిపోద్ది. కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని దూరంగా వచ్చే వరకు వేయించుకోవాలి. మరి నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. వేసేసుకుని మరి ఒక 2-3 నిమిషాలు మగ్గనిచ్చాక కొంచెం పసుపు కూడా వేసాను. వేసి మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు మగ్గించాను. ఇలా మూత పెట్టి మగ్గించడం వలన పొట్లకాయలో ఉన్న వాటర్ వచ్చి దాంతో పొట్లకాయ మొత్తం ఉడికిపోద్దండి. కొంచెం కారం కూడా వేసాను, ఎందుకంటే మన కూరలో పొట్లకాయ మొత్తం ఉడికిపోయింది. కొన్ని నీళ్ళు చిలకరిస్తూ ఉన్నాను, ఎక్కువ వాటర్తో, ఎందుకంటే ఆల్రెడీ పొట్లకాయ ఉడికిపోయింది. మరొకసారి మనం తయారు చేసుకున్న స్టఫింగ్ కలపడం కోసం, యూనిఫామ్గా మన ఈ కూర అంతా ఉడకటం కోసం కొంచెం వాటర్ వేసాను. ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. నాకైతే కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించింది, కొంచెం ఉప్పు కలుపుకున్నాను. మరి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి నువ్వుపప్పు పొడిని దీనిలోనికి కలుపుకోవాలి. మనం స్పూన్తో కలుపుకుంటే బాగా తెలుస్తుంది. మరి 1 స్పూన్ వేసాను, సరిపోలేదు అనిపించింది.
అలాగా 3 స్పూన్లు వేసాను. ఇప్పుడు చక్కగా కమ్మని వాసన వస్తూ ఉంది. కూర చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉంది. మరి అందరూ కూడా ట్రై చేయండి. ఇది డయాబెటిక్ ఫ్రెండ్లీ, డయాబెటీని నియంత్రిస్తుంది, మరి బీపీ వ్యాధులు కూడా నియంత్రిస్తుంది. మరి ఇంత మంచి వెజిటబుల్ మన ముందున్నప్పుడు రకరకాల ఆలోచనలు కాకుండా దీన్ని చక్కగా తెచ్చుకొని ఈజీగా వండుకోవచ్చు. తొందరగా కుక్ అయిపోతుంది. మరి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం వీటిని తయారు చేసుకున్న ఎంతో రుచిగా ఉంటాయి. రకరకాల పద్ధతుల్లో పొట్లకాయని వండుకోవచ్చు. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ పొట్లకాయ నువ్వుపప్పు. ఈ నువ్వుపప్పులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఎముకల దృఢత్వానికి, చిన్నపిల్లల ఎదుగుదలకి, ఆరోగ్యానికి బాగా పనికొస్తుంది. అందుకని ఇంటిల్లిపాది కూడా ఈ పొట్లకాయ రెసిపీని ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుందండి. మరి ఎన్ని మంచి గుణాలు ఉన్నటువంటి ఈ పొట్లకాయని ప్రతి ఒక్కరూ తమ వంటకాల్లో చేర్చుకోవాలి.